భట్ట నారాయణ కవి కొరత వేణీ సంహార నాటకం 3వ భాగం 11/9/20. భీముడికి సహదేవుడికి సంభాషణ జరుగుతోంది. ఏమడిగాడురా మీ అన్నగారు? మీ అన్నగారు అన్నాడు. అంటే ధర్మరాజు ఏమడిగాడు, ఏం బేరం పెట్టాడు అన్నట్టుగా అడిగితే దానికి చెప్పాడు 5 ఊళ్ళు అడమన్నాడని. 4 ఊళ్ళు చెప్పాడు. 5వ ఊడు వాడు ఇష్టం వచ్చినదైనా సరే అడగమన్నాడని ఆ సంభాషణ జరుగుతోంది. నేపథ్యంలో ద్రౌపది వింటో అది మనం చెప్పుకున్నది. సహదేవ తదేవ మనయా పతినామ గ్రామ ప్రార్థనయా పంచమశ్చ కీర్తనాత్ విషభోజన జతుగృహదాహ జ్యూత సభాధ్యపకారస్త న ఉద్ఘాటన మేనేదం మన్యే భీమసేన సాటోపం వత్స ఏవం కృతే కిం కురుతం భవత్. సహదేవ ఆర్య ఏవం కృతే లోకే తావత్ స్వగోత్రక్షయాంశకింది హృదయమావిష్కృతం భవత్. కురు రాజస్య తావద సంధేతావద సంధేయత చ తదైవ ప్రతిపాదితా భవత్. అందువల్ల ఏవం ఈ విధంగా ప్రతినామ గ్రామ ప్రార్థయ పేరు పేరు గల గ్రామాలను ప్రార్థించడంలో పంచమస్య 5వ గ్రామము యొక్క అకీర్తనాత్ అంటే చ పేరు చెప్పకపోవటం వల్ల ఇదం ఇది ఇలా చేయటం విషభోజన విషాన్నాన్ని పెట్టడం జతుగృహదాహ లక్క ఇల్లు కాల్చడం జూత సభ అది జూదం ఆడటం మొదలైన అపకారాలు జరిగిన స్థానాల యొక్క ఉద్ఘాటనం ప్రకటనమే అని మన్యే నేను అనుకుంటున్నానన్నా అన్నాడు. ఇంద్రప్రస్థం అనటంలో బయటికి పంపటం, వృకప్రస్థం అనటంలో విషాన్నాన్ని తినిపించడం పాండవులకి, జయంతం అనటంలో మాయాద్యూతంలో ఓడించడం, వారణావతం అంటంలో లక్క ఇంటిని కాల్చడం అనే అపకారాలు సూచించేవిగా చెప్పారు. ఇక 5వది నీ ఇష్టం అనటంలో యుద్ధానికి ఆహ్వానించిన దోషం కూడా నువ్వే దక్కించుకో అని చెప్పడం. అంత తెలివిగా అడిగాడు, తక్కువవాడు. ఇంకా వచ్చేటి సాటోపం అసహనం వచ్చింది భీమసేనుడు. వత్సావరే నాన్న సహదేవ ఏవం ఈ విధంగా కృతే ఉష దోష ఉద్ఘాటన చేస్తే కిం కృతం భవతి ఏం చేసినట్లవుతుందిరా? దానివల్ల మనం సాధించింది ఏమిటి? ఏం పొందాం మనం? మీ అన్న ఏమనుకుంటున్నాడు అన్న. ఆర్యేతే ఎప్పుడు సహదేవుడు అన్నాడు, ఆర్య పెద్దవాడా మాన్యుడా ఏవం ఇలా కృతే చేయగా లేక చేయటంతో కురు రాజా ఇస్య దుర్యోధనుడి యొక్క స్వగోత్రక్షయాశంకి పాండవ వంశ నాశనం కోరేదైన హృదయం ఆంతర్యం లోకే ప్రపంచంలో ఆవిష్కృతం ప్రకటింపబడింది. ఎందుకు అడిగారా వీళ్ళు? ఈ 4 ఊళ్ళే ధర్మరాజు అని లోకం చెప్పుకుంటారు. ఈ 4 ఊళ్ళలో మనకు జరిగిన పరాభవం అంతా లోకానికి తెలుస్తుంది. తదా ఏవా అదే సమయంలో కురురాజస్య దుర్యోధనుడి యొక్క అసంధేయతాచ సంధికి అంగీకరించని స్వభావం కూడా ప్రతిపాదిత లోకంలో ప్రదర్శింపబడుతుంది. అందుకని అన్నగారు అంత ఆలోచించి అడిగాడన్నా అన్నాడు. భీమసేన అంటున్నాడు, సర్వమస్యేదనగ్ధకం కురు రాజస్య తావద సంధేయత తదైవ ప్రతిపాదిత యదైవాస్మాభిరితో
వనం గచ్చద్భిః సర్వైరేవ కురుకులస్య నిధనం ప్రతిజ్ఞాతం లోకేపి చ ధాత్రరాష్ట్రకులుక్షయః కిం లజ్జాకరో భవతాం అపి చ రే మూర్ఖా యుష్మాన్ ఖేపతి క్రోధాల్లోకే శత్రుకులక్షయః న లజ్జయతి దారాణాం సభాయాం కేశకర్షణం ఏతత్ హి సర్వం అపి అంత అనర్ధకం నిష్ప్రయోజనం యదా ఏవా ఎప్పుడైతే వనం ఉద్దేశించి అంటే అరణ్యాన్ని ఉద్దేశించి గచ్చద్భిః పోవుతున్న వాళ్ళమైన అస్మాభిః సర్వై మన అందరి చేత అంటే అరణ్యవాసానికి వెళుతున్న మన అందరి చేత కురుకులస్య కురువంశం యొక్క నిధనం నాశనం వినాశనం ప్రతిజ్ఞాతం ప్రతిజ్ఞగా స్వీకరింపబడిందో తదా ఏవ అప్పుడే కురురాజస్య దుర్యోధనుడి యొక్క అసంధేయత సంధికి అంగీకరించని స్వభావం ప్రతిపాదిత చాటబడిందిరా లోకానికి అప్పుడే అర్థమైపోయింది. వీడు మొండి ఘటం, దేనికి వంగడు, దేన్ని ఒప్పుకోడు. ఎవరు? దుర్యోధన. అంతేకాదురా అబ్బాయి తమ్ముడు ధాస్త్ర రాష్ట్ర కులక్షయ అది కౌరవ వంశ నాశనం కూడా భవతాత్ మీ లోకే లోకంలో లజ్జాకరః కిం తలవంపులు తెచ్చేదా ఏమిటి? అపిచ అంతేకాదురా రే మూర్ఖ ఒరే మూర్ఖుడా వినరా అన్నాడు. క్రోధాత్ కోపం వల్ల శత్రు కులక్షయ శత్రువంశ వినాశనం కౌరవ వంశ వినాశనం యుష్మాన్ మిం లోకే లోకంలో హ్రేపతి సిగ్గిల్ల చేస్తుంది. కానీ సభాయాం పేరోలగంలో నిండు సభలో దారాణం భార్య యొక్క కేశ కొమ్ము విడిచిపట్టిన అంటే జుట్టు పట్టి లాగినటువంటి కర్షణం ఏడవటం అనేది నలజ్జతి సిగ్గు చేస్తోందిరా అన్నాడు. ఎవరిని ఇదంతా దుర్యోధనుని ఉద్దేశించి అడుగు. ద్రౌపది వెనకాల ఉందిగా, కత్తెని వెనకాల కూర్చొని జనాంతికం బయటికి వినపడేట్టుగా ఇప్పుడు అంటోంది. నాథా నా లజ్జంత ఏతే త్వమపి తావత్తు మా విస్మార్షి. భీమసేనుడు అంటున్నాడు సస్మరణం వత్స కథం చిరయతి పాంచాలి అన్నాడు. సహదేవుడు ఆర్య కాఖలు వేళ తదభవత్యాః ప్రాప్తాయాః కింతు రోషావేగవశాత్ ఆగతాస్యార్యేణ న ఉపలక్షిత. అప్పుడు జనాంతికంగా అంటే అందరికీ వినపడేట్టుగా నాథా స్వామి భీమసేన మీరు నా లజ్జంతే సిగ్గుపడటం లేదు. త్వమపి అంటే నువ్వైనా మా విస్మాసి నన్ను మరవకు అని గుర్తు చేస్తా. వచ్చేది తలచుకుంటూ వత్స నాయన సహదేవ పాంచాలి ద్రౌపది చిరయతికం బాగుగా చేస్తున్నదేమిటి, జాగు చేస్తుందేమిటి, ఆలస్యం చేస్తుందేమిటి, వస్తానంది కదా. ఆర్యేతి ఆర్య మాన్య పెద్ద చిన్నన్న భీమసేన ప్రాప్తాయాః సమీపించిందైన తత్ర భవత్యాః మాన్యురాలైన ద్రౌపదికి కావేళాకలు ఎంతసేపయిందో కదా. ఆమె వచ్చి చాలాసేపు అయిందయ్యా, మనం చూడలేదు. కింతు కానీ ఈ కింతు అనేది మన రామాయణంలో భారతం సీరియల్గా వస్తున్నప్పుడు హిందీలో ఆ మాటలు పెద్దగా జనం కూడా వాళ్ళు బాగా అలవాటైపోయింది. కింతు కింతు పరంతు కింతు కింతు కానీ ఆగత అపి దగ్గరకి వచ్చిందే అయినా రోష ఆవేశవశ కోప ప్రవాహంలో ఉన్న
ఆర్యేణ మాన్యుడవైన నీచేత నా ఉపలక్షిత చూడబల్ల. నీకంతా ఎంతసేపు కోపం మీద ఊగిపోతున్నావు కానీ ఆమె వచ్చి కూర్చుందన్న సంగతి నువ్వు మర్చిపోయావు అన్నయ్య అన్నాడు నెమ్మదిగా. భీమసేన దృష్ట్వా సాదర, ఆదరంగా చూసి అన్నది. దేవి సముద్ధతామర్షైరస్మాభిరాగతాపి భవతీ నోపలక్షిత అతో న మన్యుం కర్తుం అర్హసి. ద్రౌపదంటోన్ నాథా ఉదాసీనేషు యుష్మాసు మమ మన్యుర్న పునః కుపితేషు. భీమసేన యజ్యేవ దుపగత పరిభవమాత్మానం సమర్థయస్వ. హస్తే గృహీత్వా పార్శ్వేన్ సముపవేశ్య ముఖమవలోక్య కిం పునః అత్ర భవతీముద్విగ్నామివోపలక్షయామి. ప్రశ్న అన్నమాట. దేవీతి అంటే దేవిని చూసి, ద్రౌపదీదేవిని చూసి సాదరం ఆదరంగా ప్రేమగా, దేవి అమ్మ ద్రౌపదీదేవి సముద్ధత అతిశయించిన అమర్షై కోపం కలవాళ్లమైన అస్మాభి మా చేత ఆగత అభి నువ్వు వచ్చినప్పటికీ భవతి నువ్వు నా ఉపలక్షిత మేము చూడలేకపోయా. మా దృష్టంతా అక్కడ వాళ్ళ మీద ఉంది కనుక నిన్ను గమనించలేదు. అతః అందుచేత మన్యుం కోపాన్ని కర్తం వహించడానికి నా అర్హసి నువ్వు తగవు అంటే మా మీద కోపపడద్దు అన్న. అప్పుడు ఆవిడంటుంది నాథేతి నాథా స్వామి యుష్మాసు మీరు ఉదాసీనేషు తటస్థులై ఉంటే మమ నాకు మన్యు కోపం పునః అంతేకాని కుపితేషు కోపించిన వారై ఉండగా నా మన్యు కోపం ఉండదు. శత్రు ప్రతీకార విముఖులై ఏం పట్టనట్లుగా కొంప కాలుతున్నాగా చుట్టగాల్చుకుంటున్నట్లుగా నువ్వు ఉంటే నాకు కోపం వస్తుంది. కానీ ప్రతీకార వంచతో రగిలిపోతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకు కోపం వస్తుందండి అన్నారు. యజ్జేవమితి అయితే అపగత పోగొట్టబడిన పరిభవం అవమానం కలదానిగా నాకుండేటువంటి అవమానాన్ని పోగొట్టట ఆత్మాగతం నిన్ను నువ్వు సమర్థయస్వ భావించుకో. హస్తే గృహీత్వా చెయ్యి పట్టుకొని పార్శ్వే పక్కకు ఉపవేశ్య పక్కన కూర్చుండపెట్టుకొని ద్రౌపదీదేవి ముఖాన్ని అవలోక్య చూసి భీముడు పునః మళ్ళీ అత్ర భవతీం మానవైన నిన్ను మాన్యవైన అంటే గౌరవింపబడాల్సినటువంటి నిన్ను ఉద్విగ్నామివ దిగులు కొన్న దానిలాగా బాధపడుతున్న దానిలా ఉపలక్షయామి చూస్తున్నానా నేను దిగులు పడుతున్నట్లుగా ఉంది నీ ముఖం కారణం ఏమై ఉంటుంది నాకు చెప్పు అడిగాడు భీముడు. అప్పుడు ద్రౌపది మాధా కిముద్వేగ కారణం యుష్మాసు సన్నిహితేషు. భీమసేనుడు కిమితి నా వేదయసి అథవా కేశాన్ అవలోక్య అథవా కిమావేదితే జీవత్సు పాండుపుత్రేషు దూరమప్రోషికేషు చ పాంచాలరాజతనయా వహతే యది మాం దశాం. నాథా స్వామి భీమసేన యుష్మాసు మీ సన్నిహితేషు నా దగ్గర ఉండగా ఉద్వేగ కారణ దిగులు పడటానికి హేతువు కారణం కిం ఏం అయి ఉంటుంది. కిమితీతి కిం ఇది ఉద్వేగ కారణమేమిటో నా ఆవేదయసి తెలుపకున్నావు నువ్వు చెప్పట్ల. నీ ఉద్వేగానికి చింతకు కోపానికి బాధకు కారణమేమిటో మాకు చెప్పు
అప్పుడు కేశాన్ ఆమె యొక్క కేశాలను జుట్టును అవలోక్య చూసి అథవా అయినా కూడా అవేదితేనా కిం చెప్పబడటంతో పని ఏమి, వేరుగా చెప్పాల్సిన అవసరం. అప్పుడు ముడి వెయ్యబడని ఆమె శిరోజాలు చూసి మళ్ళా జ్ఞాపకం వచ్చింది తను చేసిన ప్రతిజ్ఞ కనుక అది చేయటం నెరవేర్చలేదు ఇంతవరకు అని లోపల బాధపడుతోందని అర్థం. జీవత్సు పాండుపుత్రేషు పాండురాజకుమారుడు జీవత్సు సత్సు బతికి ఉండ దూరదేశాల అప్రోషితేషు చ వెడలగొట్టబడినవాడు ప్రాణాలుండగా రాజ్యంలోంచి బహిష్కరింపబడి కాక అయినప్పటికీ భర్తలు బ్రతికి ఉండటమే కాదు దగ్గరలో కూడా ఉండగా కూడా పాంచాల రాజతనయ పాంచాల రాజపుత్రి అయిన ద్రౌపది ఇమాం ఇలాంటి దశాం అవస్థ ఎత్ వహతే వహిస్తున్నది అనటం ఏది ఉందో అంటే అలా పొందటం ఏదైతే ఉందో వేరొక ఉద్వేగ కారణం అక్కర్లా, అది చాలు మాకు అంటోందన్నమాట. ద్రౌపది అంటున్నాడు, ద్రౌపది హంజే బుద్ధిమతికే నివేదతయావత్ నాథస్ కోన్యో మమ పరిభవేన ఖిజ్యతే. అంటే జీవతి జీవతో జీవత్సు పుత్రే పుత్రయో పుత్రేషు అవి శబ్దాలు. హంజే అంటే బుద్ధిమతికే పోసి బుద్ధిమతిక అంటే మంచి తెలివితేటలు ఉన్నటువంటి దానా నాథస్య స్వామికి ఒక భర్తకి నివేదయత్తావత్ అన్ని చెప్పు మమ నా యొక్క పరిభవేన అవమానం అన్యగా వేరొక కహ ఎవడు ఖిజ్యతే బాధపడతాడు. ఐదుగురిలో భీముడే తనకు అవమానానికి బాధపడువాడు, మిగతా వాడేంకేరే ఝాట్లాగా ఉన్నారు అని వీడనుకో. అప్పుడు ఇంతలోకి చేతి వచ్చింది. యద్దేవ్యాజ్ఞాపయ భీమముపస్పృచ్ఛ అంజలి బద్ధ్వా. అంజలిం బద్ధ్వా కుమార ఇతోస్యధికతరమద్యమన్యుకారణమసీదేవ్యా. భీమసేన అంటున్నాడు, కిం నామాస్మాదప్యధికరితం తత్కథయ కథయ కౌరవ్యవంశదానేదావేస్మిన్ క ఈశ శలభాయతే ముక్తవేణీం స్పృశన్నేనాం కృష్ణాం ధూమశిఖామివ అన్నారు. దేవి స్వామిని యత్ ఆజ్ఞాపయత్ ఏది ఆజ్ఞాపిస్తోందో భీమసేనుడి ఉపస్వృత్య దగ్గరికి వచ్చి అంజలి బద్ధ్వా రెండు చేతులు జోడించి నమస్కరించి కుమార భీమసేన ఇతః అపి ఇంతకంటే అంటే ఈ హీన స్థితి కంటే అధికతరం ఎక్కువదైన మన్యం కారణం కోపకారణం అద్య ఈరోజు దేవ్యా ద్రౌపదీదేవికి అసీత్ కలిగిందయ్యా. మామూలు కంటే ఎక్కువ అవమానం ఇవాళ జరిగిందయ్యా. కిం నామ ఏమి అస్మాత్ అపి దీనికంటే అంటే ఇప్పుడు పడుతున్న బాధ కంటే అధికతరం ఎక్కువైన బాధపడిందా ఇవాళ. తత్ కథయా చెప్పు, అదేమిటో ఆ విషయం చెప్పరా అబ్బాయి అన్నాడు ఆ వచ్చినవాడు.
శ్లోకం అర్థం చెప్తున్నాడు. ముక్తవీని అల్లు కొనని జుట్టు కలదై ఏనాం ఈ కృష్ణాం ద్రౌపదిని ధూమశిఖామివ అగ్నిజ్వాలల పురుషన్ తాకుతున్నవాడై కౌరవ్య వంశదావే కురువంశానికి దవం అంటే కార్చిచ్చు అయినటువంటి అస్మిన్ ఈ భీమసేనుడి యందు ఏషః వీడ్ కహ ఎవడు శంఖాయితే శలభాయితే అంటే భీముడనేటువంటి అగ్నిహోత్రంలో పడి దహించే మెడత లాంటి వాడు ఎవడయ్యా అడుగుతున్నాడు అని అడిగాడు వాడు. భీముడు అన్నాడు ఆ మాట. చేతి అంటోంది. శృణోతు కుమారః అద్య ఖలు దేవీ అంబా సహిత సుభద్రా ప్రముఖేన సపత్నీ వర్గేణ పరివృత ఆర్యాయా గాంధార్యాః పాదవందనం కర్తుం గతాసీత్. భీమసేనుడు యుక్తమేవ మే తత్ వంధ్యాః ఖలు గురవః తతస్తతః. కుమారః కుమార భీమసేనుడు శృణోతు వినండి అంటోంది ఆ చేటి. అద్య ఈరోజు అంబా సహిత కుంతీదేవితో సహా సుభద్రా ప్రముఖేన సుభద్ర మొదలుగా గల సపత్నీ వర్గేణ సవతి బృందంతో పరివృత కూడిందై ఆర్యాయాః మాన్యురాలైన గాంధార్య పాదవందన పదాభివందనాన్ని కర్తుం చేయటం కోసం దేవి ద్రౌపదీ అమ్మవారు గతా వెళ్ళారు. ఆసీత్ కలు అది అయింది కదా సుమ అని. అప్పుడు వాడేమంటాడు, ఈ వెళ్ళటం యుక్తం బాగానే ఉంది కదా, అమ్మవారి ఆజ్ఞ వాడికి నమస్కరించడం, పెద్దలకి గౌరవించడం తప్పేం లేదురా. గురవ పెద్దలు, వంజాక్కలు మొక్క దగిన వాళ్ళు కదరా. తత ఆ పైన ఏం జరిగింది? ఇంతవరకు బాగానే ఉంది, ఇంకేదో కొంప మునిగిందంటున్నావు ఏమిటది? చేటి మళ్ళీ చెప్తాను. తత ప్రతినివర్తమానా భానుమత్యాదేవి దృష్ట భీమసేన సక్రోధం శత్రో భార్యయా దృష్ట హంతస్థానం క్రోధస్య దేవ్యాః తతస్తతః. చేటి తతస్తయా దేవి పరేక్షసఖీ జనదత్తదృష్ట్యా సగర్వమీషత్ విహస్య భణితం. భీమః న కేవలం దృష్టా ఉక్తా చ అహో కిం కుర్మః తతస్తతః. అది చక్కని సంభాషణ, ఎంత గొప్పగా రాశాడో భట్ట నారాయణ కవి. కురోపంతో శత్రువు భార్యయా భార్యలు పాండవ కౌరవుడు ఇద్దరు జ్ఞాతులే. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత శత్రుత్వమే తప్ప బాంధత్వం లేదు కనుక శత్రు భార్యతో అంటే భానుమతీదేవి దుష్ట చూడబడింది. ఆవిడ చూసిందా ఈ ద్రౌపదిని, మా ద్రౌపది. హంతా దేవ్యాః ద్రౌపది క్రోధస్య కోపాన్ని స్థానం ఉచితం. నిజమే, ఆవిడికి కోపం రావడం, ద్రౌపదికి కోపం రావడం న్యాయమేరా నువ్వు చెప్పిన దాన్ని బట్టి. దేవి కోపించటం న్యాయమే. తతస్తతః ఆ తర్వాత ఏం కొంప మునిగిందిరా చెప్ప. తతః ఆ తరువాత దేవీం ద్రౌపదిని ప్రేక్ష చూసి ఎవరు భానుమతీదేవి సగర్వం ఈషత్ కొంచెం విహస్య ఒక నవ్వు నవ్వి సఖీజన చెలికత్తెల మీద దత్తా ఉంచబడి దృష్ట్యా చూపులు కలదై తయా ఆ భానుమతి చేత భణితం ఈ విధంగా పల్కబడింది. ఆమె ఇలా అంది, ఏమీ రాకుండా ఒక చిరునవ్వు నవ్వి,
ద్రౌపదీదేవి భానుమతి చెలికత్తెలతో అంది ఏమని? కేవలం కేవలం దృష్టాన చూడబడిందే కాదు, ద్రౌపదిని చూసిందే కానీ అయ్యో మన తోడికోడలు బాధపడుతోంది, అవమానం పొంది అనేటువంటి మాట లేకుండా ఏదో ఒక చుట్టపు చూపులాగా చూసి ఉత్తాజ ఆమె పలకరింపబడింది కూడా, చూడటమే కాదు పలికింది కూడా అంత. అహో అయ్యో కిం కుర్మః ఏం చేద్దాం, తతస్తత అటు పైన ఏం జరిగిందిరా చెప్పు, నువ్వు సగం సగం మానుస్తుంది అమ్మాయి అన్నమాట చెప్పు. చేటి అందు అయి యజ్ఞసేని పంచగ్రామా ప్రార్థ్యంచ ఇది శ్రూయ తత్ కస్మాదిదానీమపి తే కేశాన సంచమ్యంతే అన్నది ఆవిడ. అది గొప్పదా, అది బాధ. భీమసేనుడు సహదేవా సుతం వింటున్నావురా అన్నాడు. సహదేవ ఆర్యా ఆర్యా కిమహోచ్యతే దుర్యోధన కళత్రం హి సా పశ్య స్త్రీణాం హి సాహచర్యాత్ భవంతి చేతాంసి భర్తృసదృశాని మధురాపి ముచ్యయతే విషవితపి సమాశ్రితావల్లీ అన్నాడు. అయి యాజ్ఞసేని, ఓ యాజ్ఞసేని, ఆవిడ కొంచెం మేళమాడుతోంది పరిహాసం. పంచగ్రామా 5 ఊళ్ళు ఇవ్వమని మీ ఆయనలను అడిగారు. ప్రార్థ్యంతే యాచింపబడుతూ ఇది అని కురూయతే వినపడుతోంది, లోకం చెప్పుకుంటున్నారు. మీ వాళ్ళు 5 ఊళ్ళు ఇవ్వమని ప్రాధేయపడుతున్నారు. తత్ అందుచేత అయినప్పటికీ ఇదానీమపి ఇప్పుడు కూడా తే నీ యొక్క కేశాహ జుట్టు శిరోజ కస్మాత్ ఎందుచేత నా సంయన్యంతే అల్లుకొనబడలేదు. జుట్టు జడెందుకు వేసుకోవాలా, అలాగే విప్పుకొని తిరుగుతున్నామేంటి? 5 ఊళ్ళు ఇస్తామన్నారుగా, 5 ఊళ్ళకు బేరం పెట్టారుగా, అవి తీసుకొని జుట్టు మెడేసుకోవచ్చుగా అని ఒక ఎద్దేవా చేసినట్టుగా సహదేవ అంటున్నాడు. సహదేవుడా శృతం వినపడ భీముడు అంటున్నాడు. సహదేవా వినవరా, ఎలాంటి మాట, ఎంతటి మాట అందో. ద్రౌపదిని చూసి ఎవరు భానుమతి ఆర్యేతి వాడంటున్నాడు. ఆర్య మాన్య భీమసేన ఇహ ఈ విషయం కిం ఉచ్యతే చెప్పబడేదే ఉందండి, ఏం చెప్పగలం మనం. సా ఆమె దుర్యోధనుడి కళత్రం హి భార్య కదా. పశ్చాత్తు ఆమె ఎవరయ్యా? దుర్యోధనుడి భార్య కనుక ఆవిడ అలా ప్రేరేపించడంలో తప్పేం లేదు. దానికి ఇప్పుడు దాని శ్లోకం స్త్రీణాం హి సాహచర్యాత్ భవంతి చేతాంసి భర్తృసదృశాని మధురాపి ముచ్యయతే విషవితపి సమాశ్రితావల్లీ. స్త్రీల యొక్క చేతాంసి మనస్సులు పోకడ, సాహచర్య సహవాసం వల్ల భర్తృ సదృశాన్ని అంటే మొగుళ్ళ మనస్సులతో సమానమైన భవంతి అవుతాయి కదా. ఆమె ఎప్పుడు భర్త దగ్గరే ఉంటుంది కనుక వాడి అభిప్రాయాలు ఆమె అభిప్రాయాలు దాదాపు ఒకటిగా ఉంటాయి, మార్పేం రాదు. మధురా తీయందే అయిన వల్లి తీగ విషవిటపి విషవృక్షాన్ని సమాశ్రిత అల్లుకొన్నది. మూర్ఛయతే దానిని మూర్ఛిల్ల చేస్తోంది కదా. విషవృక్షాన్ని తీగ అల్లుకుంటే దానికి కూడా ఆ లక్షణాలు వస్తాయి. అలాగే భానుమతి దుర్యోధనుడి భార్య కనుక ఆవిడికి కూడా అలాగే.
స్త్రీల హృదయాలు సాహచర్యం వల్ల భర్తృ హృదయాలకు సమానంగా అవుతాయి, కాఠిన్యం పొందుతాయి అనే ధర్మం వాచ్యం చేయల, కానీ సందర్భాన్ని బట్టి గమ్యమానం అవుతోంది. భీమసేనుడు అంటున్నారు, బుద్ధిమతికే తదో దేవ్యాకిమభిహితం అన్నారు. బుద్ధిమతిగా కుమార భీమసేన, మమ నా యొక్క వచనం మాట పరిహీనం పడిపోయి నష్టపోయి భవేత్ యది అయిందో తదా అప్పుడు దేవి స్వామిని అంటే ద్రౌపదీదేవి భణతి పలుకుతూ నా మాట పడిపోయినప్పుడు ద్రౌపది నోరి విప్పి పలకడం అని చెప్పడం. చేటి అంటుంది, కుమార యది పరిహీనం మమ వచనం భవేత్ తదా దేవి భణతి. భీమసేన కిం పునరభిహితం భవత్యా చేటి మయా ఏవం భణితం అయి భానుమతి యుష్మాకం ముక్తేషు కేశేషు కథమస్మాకం దేవ్యాః కేశాః సంయమ్యంత ఇది. భీమసేనుడు అంటున్నాడు, సపరితోషం సాధు బుద్ధిమతికే సాధు తదభిహితం యదస్మత్ పరిజనోచితం. ద్రౌపది దేవి పలికిన తర్వాత నేను మాట్లాడాలి కానీ ముందు మాట్లాడకూడదు కదా అని. భవత్యా నీ చేత పునః మళ్ళీ కిం అభిహితం ఏం చెప్పబడింది అని. మయేతి నా చేత ఏవం ఎలా భడితం చెప్పబడి అయి భానుమతి ఓ భానుమతి యుష్మాకం నీ యొక్క కేశేషు శిరోజాలు జుట్టు అముక్తేషు విడిపడకుండగా అస్మాకం మా యొక్క దేవ్యాః స్వామిని యజమానురాలైన ద్రౌపదీ దేవి కేశాః శిరోజాలు కథం ఎలా సంయంతే ముడువబడుతాయి. అని జవాబు చెప్పి, అమ్మా భానుమతి నీ కేశాలు ముడిపడినప్పుడే ఆమె కేశాలు కూడా ముడిపడతాయి. ఈ లోపల పడవమ్మా నేను జవాబు చెప్పానండి భీమసేన కుమారా అన్నది. సంతోషంతో బుద్ధిమతిగా సాధు సాధు బలిగా చెప్పావే. ఎత్తు ఏదైతే అస్మక్ ఈ మా యొక్క పరిజన సేవకుల ఉచితం తగిందో అంటే పాండవుల పరిచారకులు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారు అలా ఆలోచించి మంచి చంపదెబ్బ కొట్టావు కదా. ఉచితం తగిందో తత్తది అభిహితం చక్కగా చెప్పావు నువ్వు. అసనాత్ కూర్చున్న చోటును అధీరం కొంచెం తేవిగా ఈషధీరం ఉత్తిష్టం లేస్తూ అత్ర భవతి మాన్యవైన పంచాల రాజతనయ పంచాల కుమారి ద్రౌపదీదేవి శ్రూయత వినుమల్లి అచిరేణ కాలే ఏవ తొందరలో రేపో మాపో ఏదో జరుగుతోంది. చతుర్చంచద్భుజ భ్రమిత చందగదాభిగా సంశోర్ణితోరుయుగలస్య సుయోధనస్య స్థాస్త్యానా వనద్ధఘనశోణితసిక్తపాణి రక్తం సయిష్యతి కచాంస్తవ దేవి. భీమగా నన్నయ్య గారి పద్యం దీని ఆధారంగానే రాసింది.
చంచద్భుజ భ్రమిత చందగదాభిగా భగ్నోరు తరోరు చేసద అన్నాడు. అట్లా సంచోర్ణితోరు యుగలస్య సుయోధనస్య స్థ్యనావనద్ధ ఘన శోణిత సిక్తపాణి వృత్తంచయిష్యతి కచాంస్తవ దేవి భీమః. చంచద్యుగల దేవి ద్రౌపదీదేవి చంచద్ భుజ యుగళస్య కదలాడుతున్న భుజ బాహువులతో భ్రమిత తిప్పబడుతున్న చండా భయంకర గదయు అభిఘాత దెబ్బతో సంచూర్ణిత తుత్తునియలు చెయ్యబడి ముక్కలు చేయబడి ఊరు యుగస్య రెండు తొడలు కలవాడైన సుయోధనస్య దుర్యోధనుడి స్థ్యాన దత్తంగా అవనద్ధ పులుము కొనబడిన ఘన అధికమైన శోణిత రక్తంతో రక్త ఎరుపెక్కిన పాణి రెండు జోసిలి కలవాణ్ణై భీమ బలవాడైన భీమః ఈ భీమ తవా నీ యొక్క కచాన్ శిరోజాలను ఉత్తంసయిష్యత్ అలంకరింపబోతున్నాడు. అది అంటే అధిక రక్తంతో జుట్టుకి నూనె పోస్తారు, కానీ నేను రక్తం పూస్తా. దుర్యోధనుడి తొడలు విరగొట్టినగా కారే రక్తాన్ని నీ జుట్టుకు పూసి నేను ముడేస్తా అన్నారు. ద్రౌపది అంటూ అది కేం నాథ దుష్కరం త్వయా సరికుపితేన సర్వదా అనుగృహణంతు వ్యవసితంతే భ్రాతరః అన్నది. నాథ స్వామి కుమార భీమసేన పరికుపితేన బాగా కోపించిన వాడవై త్వయ నీ చేత దుష్కరం కష్టసాధ్యమై కిం ఏది నీకు అసాధ్యమేంటి కోపం వస్తే తే నీ యొక్క వ్యవసితం నిశ్చయా భ్రాతరః సోదరుడు సర్వదా అన్ని విధాలుగా గృహణంతు ఆమోదిస్తా. నీకు కోపం వచ్చి ఏం చేసినా మీ అన్నదమ్ములు అందరూ ఒప్పుకోవాల్సిందే, వాడు ఎదిరించటం అనేది ఉండదు, నాకు తెలుసు అన్నది ద్రౌపది. సహదేవుడు అంటున్నాడు, అనుగ్రహీతమే తదస్మాభి నేపథ్యే మహాన్ కలకలః సర్వే సవిస్మయం ఆకర్ణయన్ మాంధాయస్తార్ణవాంభః పురతకుహర చలన్మందరధ్వాన ధీరః గుణాఘాతేషు గజ్యత్పళయ ఘనఘటాన్యోన్య సంఘట్టచండః. కృష్ణాక్రోధాగ్రదూతః కురుకుల నిధనోత్పాత నిర్ఘాతవాతః తేనాస్మత్ సింహనాద ప్రతిరసిత సఖో దుందుభిస్తాజ్యతేయం. మళ్ళీ ఉదాహరణ పద్యం అద్భుతంగా రాశాడు భట్టభానుడు. సుమంధాయస్తాన్నవాంభః పులుత కుహర చలన్మందరధ్వాన ధీర కోణాఘాతేషు గజ్జత్ ప్రళయ ఘనఘటాన్యోన్య సంఘట్టచండః. కృష్ణాక్రోధాగ్రదూతః కురుకుల నిధనోత్పాత నిర్ఘాతవాతః తేనాస్మత్సింహనాద ప్రతిరసిత సఖో దుందుభిస్తాజ్యతేయం. మంధా మధించేతంచేత అయంతా కల్లోలితమై
అర్ణవ సముద్రము యొక్క అంబహ నీటితో పులుతా నిండిన తడుపబడి కుహర గుహలు కలి చలత్ కదులుతో మందర మందర పర్వతం ధ్వానిల ధీర గంభీరమైంది. కోణాఘాతేషు లక్ష ధక్కలు అంటే భేరుల శబ్దాలను ఒక్కసారిగా మోగిస్తుండగా గజ్జత్ ఉరుముతన్ ప్రళయకాలం ఘన అంటే మేఘము యొక్క ఘట సమూహాల యొక్క అన్యోన్య సంఘట్ట పరస్పరం ఒక మేఘానికి ఇంకొక మేఘం ఢీకొంటే వచ్చే సప్పుడు ఉరుము కదా. ఘర్షణల చండహ భీషణమై కృష్ణ ద్రౌపది యొక్క క్రోధ కోపము యొక్క అగ్రదూతయు కోపాన్ని మునుముందుగా చాటేది అయిన కురువంశము యొక్క నిధన వినాశనానికి ఉత్పపాత దుశ్శకునమైన నిర్ఘాతవాత పెద్ద జంఝామారుతం పెనుగాలి గాలి అస్మత్ మన యొక్క సింహనాదము యొక్క వీర గర్జన యొక్క అనర్థం. ప్రతిధ్వనుల నఖ మిత్రాను సదృశ సమానంగా అయం ఈ దుందుభి భేరి కేనా ఎవడి చేత పాజ్యతే మోయింపబడుతోంది. అంటే ఎవర్రా మోగించేది ఆ ఢక్కాని? ఇంతలోకి ప్రవిశ్య సంభ్రాంత ఒకడు వచ్చాడు, ప్రవేశించాడు. కంచుకి అంటున్నాడు, కుమార ఏష ఖలు భగవాన్ వాసుదేవ భీమసేన ససంభ్రమం క్వాసౌ భగవాన్ అన్నాడు. కుమార భీమసేన కుమార సర్వే అందరూ తముస్తిష్టంతి నిలబడ్డారు. ససంభ్రమితి కంగారుగా అసౌ ఈ భగవాన్ వాసుదేవుడు క్వా ఎక్కడ? దుందుభిని బట్టి కంచుకి వాక్యాన్ని బట్టి శ్రీకృష్ణుడు ప్రవేశిస్తున్నాడని వీళ్ళంతా భ్రమపడి, కానీ నిజానికి ఏషః ఈ భగవాన్ వాసుదేవ భగవంతుడైన కృష్ణ పరమాత్మ అని ఏదో చెప్పబోతూ కంచుకి అభిప్రాయం ఖలు అనేది ప్రసిద్ధమన్న. వాడు చెప్తున్నాడు, పాండవ పక్షపాతం శ్రీకృష్ణుడిలోని పాండవ పక్షపాతంతో ఆమర్షితేన కోపం పొందిన సుయోధనేన దుర్యోధనుడి చేత సంయమితం బంధించటాన్ని ప్రారంభింపబడిన వాడయ్య. దుర్యోధనుడు కృష్ణుణ్ణి కురుసభలో రాయబారిగా వచ్చిన కృష్ణుడు బంధించటానికి ప్రయత్నించాడు. ఆ దుందుబది సర్వ ఇది అందరూ కూడా సంభ్రమం కంగారు పడ్డారు. కిమిది సంయత బంధింపబడిన వాడు అయ్యాడా? నిజంగానే మా బావని బంధించారా అన్నారు. నహి 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 లేదు, బంధింపబడు. ఆయన అంత తేలిగ్గా ఆయన దొరుకుతాడా? సంయమితం బంధించుటానికి ఆరబ్ధ ప్రయత్నాలు చేశాడు. దుష్ట స్వభావం కల
దుర్యోధన కిం కృతమి దేవేనా దేవదేవుడైన శ్రీకృష్ణుడి చేత కిం కృతం ఏం చెయ్యబడింది? కృష్ణుడు ఊరుకున్నాడా? సహించాడా? మా బావని అంత పని చేస్తే ఆయన కిమి నాస్తిగా ఉండిపోయాడా? ఏం జరిగింది చెప్పండి రా. తత కంచుకి అన్నాడు. తత స మహాత్మా దర్శిత విశ్వరూప తేజస్సంపాత మూర్ఛిత అవధూయ కురుకుల అస్మశిబిర సన్నివేశ మనుప్రాప్త కుమారం అవిలంబితం ద్రష్టుమిచ్చతి. భీమసేనుడు సాహహాసం సాప స అపహాసం కిం నామ దురాత్మ సుయోధనో భగవంతం సంయతుమిచ్చతి. ఆకాశే తతదృష్టి ఆహ దురాత్మన్ కురుకుల పాంశుల ఏవమతిక్రాంత మర్యాదే త్వయి నిమిత్తమాత్రేణ పాండవ క్రోధేన భవితవ్యం. ఆ తర్వాత సహ మహాత్ముడైన కృష్ణ పరమాత్ దర్శిత చూపింపబడిన విశ్వరూప విరాట్ రూపం తేజ సంపాద ఆ విశ్వరూప సందర్శన కాంతి సమూహం చేత తేజస్సుతో ప్రహారంతో దెబ్బతో మూర్ఛిల్లపడి కురుకులం కురువంశం కౌరవులు అందరూ అవధూయ తిరస్కరించి అస్మత్ మన యొక్క శిబిర సన్నివేశం శిబిర స్థానాన్ని అనుప్రాప్తగా సమీపించాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. కుమార భీమసేనుడి అవిలంబితం శీఘ్రంగా వెంటనే ద్రష్టం చూడటానికి ఇచ్చతి కోరుతున్నారు. తెలిసంటే వ్యాస భారతంలో ఉన్నదాన్ని కవి సొంతగా కొంత మార్పు చేసి అలా చెప్పారు. అది కిం నామ ఏటమ్మా ఇంత జరిగిందా? దురాత్మ దుర్మార్గుడే దుర్యోధన భగవంతం సాక్షాత్తు పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు సంయమితం బంధించటానికి ఇచ్చటి కోరాడా? బంధించటానికి వాడికి అంత దమ్ముందా? ఓరి ఆకాశంలో దత్తా దృష్టి చూపు నిలిచిన వాడి అంటే పైకి వాడికి కనపడాలి. ఒరే దురాత్మం దుర్మార్గుడ కురుకుల పాంశుల పాంసి అంటే పాపి కురువంశంలో పుట్టిన పాపి దుర్మార్గుడ ఏవం ఈ విధంగా అతిక్రాంత మర్యాదను అతిక్రమించావా? త్వయి నీ విషయంలో పాండవ క్రోధేన పాండవ కోపంచే నిమిత్తమాత్రంగా భవితవ్యం ఉండతగిన్ దుర్యోధన వినాశం పట్ల పాండవ క్రోధం ఇక నిమిత్త మాత్రమే. ఇక పాండవ క్షౌరం జరిగిపోతుంది. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.